నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం. పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన. స్మార్ట్ ఫోన్లు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన. $45,000 స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్దే. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు. పిల్లల చదువు పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచించారు. బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో జరిగిన మెగా పేరెంట్స్ టీచర్స్ మీట్ కార్యక్రమంలో మంత్రి లోకేష్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం సీఎం విద్యార్థులతో ముచ్చటించడంతో పాటు వారి ప్రగతి నివేదికలు పరిశీలించారు. పిల్లల చదువుని తల్లిదండ్రులు పర్యవేక్షించాలి. వారు స్మార్ట్ ఫోన్లకి బానిసలు కాకుండా చూసుకోవాలి. డ్రగ్స్ వ్యసనానికి విద్యార్థులు దూరంగా ఉండాలి. మానవ సంబంధాలని మాదక ద్రవ్యాలు నాశనం చేస్తాయి. రాష్ట్రంలో ఈగల్ పేరుతో డ్రగ్స్ నిరోధక వ్యవస్థను ఏర్పాటు చేశాం. ఈ రక్కసిని కర్కశంగా అణచివేస్తాం. డ్రగ్స్ వ్యతిరేక పోరాటం పాఠశాలల నుంచే ప్రారంభం కావాలని తెలిపారు. ఇద్దరు పిల్లలు మాట్లాడారు, స్టూడెంట్స్ మాట్లాడారు. ఇక్కడుండే టీచర్స్, పేరెంట్స్ ఇద్దరు కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సెల్ ఫోన్లు కానీ, ల్యాప్టాప్లు కానీ, ఏవైతే ఎలక్ట్రానిక్ ఇవన్నీ ఉన్నాయో దాని పట్ల పిల్లలు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సైబర్ నేరగాళ్లు చాలా మంది తయారయ్యారు. తయారైన తర్వాత మనం చూస్తే చాలా ఒకటి రెండు కాదు, ఏదో ఫ్రెండ్షిప్ చేసినట్టు చేయడం, మాయమాటలు చెప్పడం, మభ్య పెట్టడం, వాళ్ళ జీవితాలతో ఆడుకునే పరిస్థితికి వచ్చారు. స్నేహం అనే పేరు పెట్టి అక్కడి నుంచి వాళ్ళ జీవితాన్ని నాశనం చేసి అదే మరిగా అశ్లీలమైనటువంటి ఫోటోలు కూడా తీసి బ్లాక్ మెయిల్ కూడా చేసే పరిస్థితికి వస్తున్నారు. అంటే సమాజంలో ఒక మంచి జరిగినప్పుడు దానికి ఇంకొక కోణంలో చెడు కూడా ఉంటుంది. ఒక పక్క టెక్నాలజీ అవసరం, నిన్న కూడా నేను మాట్లాడాను. అది మన జీవితాలకి పెద్ద ఎత్తున మనం ఏదైతే అనుకుంటామో అది సాధించడానికి ఉపయోగపడుతుంది. అదే సమయంలో ఇలాంటి టెక్నాలజీ ఉపయోగించుకొని అవసరమైతే మన పేరుతో ఉండే మన డబ్బులు కూడా మన బ్యాంకులో దోచేసుకునే పరిస్థితులు కూడా వస్తున్నారు. ఒక్క నేరం కాదు, ఒక పక్క మోసం కూడా చేసి ఇంట్లో మనల్ని మిస్లీడ్ చేసే పరిస్థితి కూడా వస్తారు. ఇప్పుడు పాప చెప్పింది, కొన్ని విషయాలు చెప్పింది ఆ టీచర్ విద్యార్థి అయితే, ఇలాంటి నేరగాళ్లు చాలా మంది ఉన్నారు. అందుకే సైబర్ నేరగాళ్ల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలంటే మనం ఏ విధంగా పనిచేయాలో మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక మంచి గాని ఒక చెడు గాని రెండు కూడా మీరు చూస్తే 24 గంటలు ఫోన్ చూడడం కూడా ఒక వ్యసనం. ఓసారి యూట్యూబ్ లోకి వెళ్ళిపోతే, కొన్ని పోర్న్ ఫిల్మ్స్ గానీ ఇలాంటివి కానీ వెళ్ళిపోతే ఇంకా రాత్రి అంతా కూడా బయట మన రారు, ఆ ఫోన్ చూసుకుంటూనే ఉండిపోతారు. అదొక అడిక్షన్, అదొక బలహీనత. అలాంటి సమయంలో ఇంకా పిల్లలు చదువుకునే పరిస్థితి కూడా ఉండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. కాబట్టి తల్లిదండ్రులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, టీచర్లు కూడా జాగ్రత్త తీసుకోవాలి. చదువుల నేల రాయలసీమకి తానొచ్చానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది అని పేర్కొన్నారు. కడప మున్సిపల్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల మెగా సమావేశంలో ఆయన మాట్లాడారు. అన్నమయ్య, వేమన, పుట్టపర్తి, నారాయణాచార్యులు, కేవీ రెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి వంటి మహనీయుల నేల ఇది అని తెలిపారు. రాయలసీమ అంటే వెనకబాటు కాదు, అవకాశాలని ముందుండి నడిపించే ప్రాంతం. 2014 నుంచి 19 సంవత్సరంలో ఉద్దానం సమస్యని బయటకు తీసుకువచ్చా. ఆనాటి సీఎం చంద్రబాబు 61 కోట్లతో ఉద్దానం ప్రాజెక్టుకి ముందుకు తీసుకువెళ్లారు. తాగునీటి కోసం ఎక్కడ ఇబ్బంది రాకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నీటి సమస్యని తీర్చి ఇక్కడి ప్రజల్ని ఆదుకుంటానని మాట ఇస్తున్నానని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు. ఆయన కృతజ్ఞతలు చెప్పండి, ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేయండి. సాంస్కృతిక కార్యక్రమాలు రండి కదలి రండి అంటూ నాకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
మీరు పాల్గొనాలి అంటే నేను అనుకున్నాను ఏ ఊరు వెళ్ళాలి, ఏ స్కూల్కి వెళ్ళాలనుకున్నాను. సహజంగా నన్ను పిఠాపురంకి పరిమితం చేస్తారు. కానీ నేను కడపని ఎందుకు ఎంచుకున్నాను? కడప జిల్లా అంటే రాయలసీమ అత్యధికంగా లైబ్రరీలు ఉన్న ప్రాంతం ఇది. ఒకప్పుడు అత్యధికంగా రాయలసీమలో అంతా, ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఇంకెక్కడా లేవు అన్ని గ్రంథాలయాలు. సరస్వతి గ్రంథాలయం అని కానీ, మనకి పులివెందులు కానీ, ఇలాంటి గ్రంథాలయాలు ఒకప్పుడు వెలసిల్లిన ప్రాంతం అది. అంటే చదువుల నేల ఇది. సో అలాంటి చదువుల నేలకి నేను ఇక్కడికి వచ్చి సరస్వతి నమస్తుభ్యం అని చెప్పి నేను ప్రారంభించి పూర్తి చేసి మరి ఇక్కడికి వచ్చి ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు నాకు మనస్ఫూర్తిగా నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మీకు నేను ఏం చెప్పాలి, ఇవన్నీ ఒకటి అనుకుంటే నేను ఒకటే నిర్ణయం తీసుకున్నాను. నేను మీతో పంచుకోవడానికి వచ్చాను నా భావాలు. చాలా గొప్ప నేల ఇది. ఒక మొల్ల రామాయణం, ఒక అన్నమయ్య, మొల్ల, వేమన, పుట్టపర్తి నారాయణాచార్యులు గారు, ఒక చంద్ర పుల్లారెడ్డి గారు, ఒక తరిమెల నాగిరెడ్డి గారు, బళ్ళారి రాఘవ, కేవీ రెడ్డి గారు, బుయ్యాలవాడ నరసింహారెడ్డి గారు, గారిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఇలాంటి మహానుభావులు ఎంతోమంది రాయలసీమ నేల నుంచి వచ్చారు. అలాంటి నేలకి తిరిగి పునర్వైభవం రావాలి. రాయలసీమ అంటే అభివృద్ధికి వెనకబాటు కాదు, అవకాశాలకి ముందుండి నడిచే ప్రాంతం అనేది మనందరికీ అనిపించుకోవాలి. ఇందాక మేడం మాధవరెడ్డి గారు చెప్తా ఉంటే నీటి సప్లై సమస్య ఉంది, మాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది అంటే, నరేగా ఫండ్స్ ముందుగా నీటికి చాలా తీవ్రమైన సమస్య కాబట్టి ముందుగా మేడం. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హయాంలో విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చారని, మధ్యాహ్న భోజనం దగ్గర నుంచి స్కూళ్ల బాగు వరకు అన్నింటినీ అభివృద్ది చేశారని మాజీ మంత్రి మేరుక నాగార్జున గుర్తు చేశారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయంలో శనివారం మేరుక నాగార్జున మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నింటినీ దూరం చేశారు. ఇవన్నీ బాగు చేయడం వదిలివేసి ఇప్పుడు విద్యా మీటి పెడతారంట. ఇది విద్యా మీటి కాదు, దగా మీటు. విద్యారంగంలో వైఎస్ జగన్ తెచ్చిన సంస్కరణని నిలిపివేసి ఏం చేయాలని అనుకుంటున్నారు అని ప్రశ్నించారు. ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కుదిరేశారు, వాటన్నిటినీ తిరోధకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంట్ టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యం ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండమైన స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండమైన టైం టీచర్స్ లో గవర్నమెంట్ స్కూల్స్ లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టమ్ లో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్తానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపుకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తశుద్దితో పనిచేస్తున్నారని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. మెగా పేరెంట్స్ డే కార్యక్రమంలో భాగంగా కొల్లూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో జరిగిన పేరెంట్స్ డే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తప్పదుగా మరి పేరెంట్స్ తల్లిదండ్రులు నాకు తెలిసి ఇక్కడ బాధ్యతగా తల్లులు ఎక్కువ మంది వచ్చారు, తండ్రులు తక్కువ వచ్చినట్టు కనబడతా ఉన్నారు. జనరల్గా మహిళలే కుటుంబ బాధ్యత కానీ, పిల్లల సంక్షేమం కానీ, పిల్లల ఆలోచనలు, పిల్లల గురించి ఆలోచన చేసేది తల్లి.
కాబట్టి మీరు వచ్చినందుకు ప్రత్యేకమైనటువంటి వందనాలు మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే బాధ్యతగా ఉండేది తల్లే. కుటుంబ నేపథ్యంలో కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడంలో తల్లి పాత్ర గణనీయమైంది. కాబట్టి ఇక్కడ తల్లిని ఎక్కువగా వచ్చినందుకు నేను అభినందిస్తున్నాను. మీరు మీ పిల్లల యొక్క బాగోగులు స్కూలు పంపించిన వెంటనే మన పని అయిపోయింది అన్నట్టు కాకుండా వారు ఏ విధంగా చదువుతున్నారు, ఏ విధంగా చేస్తా ఉన్నారు, తర్వాత మిగిలిన వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు ఏంటి, వాళ్ళు ఏ విధంగా జీవనం కొనసాగిస్తున్నారు అనే దాని మీద కూడా మీరు దృష్టి పెట్టడానికి ఈ మీటింగ్స్ అనేది రాబోయే రోజులు ఎంతో దోహదపడతా ఉంటాయి. ఇది మొట్టమొదటి మీటింగ్. ఈ రెగ్యులర్ గా జరుపుకోవాల్సిన అవసరం ఉంది, రెగ్యులర్ గా మదింపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ స్కూల్లో లక్షల కోట్లు బడ్జెట్ కేటాయించి ఖర్చు పెడతా ఉంది. కానీ దానివల్ల అనుకున్న ఫలాలు అందుతున్నాయా లేదా, పిల్లల ఆ దిశగా ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఫలాల్ని ఖర్చు పెడుతున్నటువంటి నిధుల్ని వినియోగించుకుంటారా లేదా, దానికి దగ్గర రిజల్ట్ వస్తుందా లేదా అనేది ఎప్పటికప్పుడు మదింపు చేసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఆ దిశగా తెలుసుకోవడం కోసమే ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ కార్యక్రమాలు. అందులో పిల్లలు ఉన్నారు, ఉన్నారు, విద్యా వ్యవస్థకు సంబంధించినటువంటి ఎంఈఓలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ, ఉపాధ్యాయుల సిబ్బంది కానీ అందరూ కూడా బాధ్యంగా చేయడం కోసం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తా ఉన్నారు. మీకు తెలుసు, సోదరుడు చెప్పాడు, తులానం హక్కులు ఉన్నాయని. విద్యా హక్కు చట్టం ఉంది. ప్రతి వాడికి విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. హక్కుగా తీసుకునే రైట్ కూడా మనకుంది. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం చెరుకుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఈ రోజు తల్లిదండ్రుల ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ కార్యక్రమాన్ని పేరెంట్స్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రెవెన్యూ రిజిస్ట్రేషన్ స్టాంపు శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనగాని సత్యప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ప్రదర్శించారు. వారికి అభినందనలు. ఈ కార్యక్రమానికి చేసిన పెద్దలందరూ కూడా నమస్కారాలు. అదేవిధంగా ఈరోజు మెగా పాయింట్స్ సూచిస్తున్నటువంటి ముఖ్య అతిథిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చెరుకుపల్లికి వచ్చేసిన చరిత్రలో భారతదేశంలో ఎవరూ చేయని కార్యక్రమం ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్ మీట్. దాదాపుగా 1,20,00,000 మందితో 44,303 స్కూళ్లలో ఈ యొక్క కార్యక్రమం ఈ రోజు చేస్తా ఉన్నారంటే ఈ ప్రభుత్వానికి విద్యార్థుల పట్ల అలాగే ఈ వ్యవస్థని ఎలా స్థిరంగా పటిష్టంగా చేయాలి అని చెప్పి ఒక ఆలోచన పట్టాలన్నటువంటి చిత్తశుద్ధిని తెలియజేస్తాం. ముఖ్యంగా మిత్రులారా, నారా లోకేష్ గారు హెచ్ఆర్డీ మినిస్టర్ అయిన తర్వాత ఏదైతే గత 5 సంవత్సరాల్లో వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది, తప్పకుండా బలోపేతం చేయాలి. సమాజంలో ఎదుగుదల కావాలన్నా, సమాజంలో మార్పు కావాలన్నా, భారతీయులకు మంచి జరగాలన్నా తప్పకుండా విద్యతో సాధ్యపడుతుంది. విద్యకి కావాల్సిన సదుపాయాన్ని కూడా కల్పించాలి అనే లక్ష్యంతో ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసుకుంటూ మెరుగైన
విద్యకి కావాల్సిన సదుపాయం బుక్స్ కానీ, బ్యాగులు కానీ, కిట్లు కానీ, డ్రెస్సెస్ కానీ అన్ని కూడా ఇస్తూ ఇలాంటి ఈవెంట్ చేసి తల్లిదండ్రులకు మనోభావాలు అలాగే టీచర్లతో పెరగాల్సినటువంటి అనుబంధం అలాగే తల్లిదండ్రులు టీచర్లు అలాగే విద్యార్థులకి ఉండాల్సిన సత్సంబంధం అంతా కూడా అవగాహన చేసుకుంది. నేటి బాలలే రేపటి పౌరులు, నేటి విద్యార్థులే రేపటి రాష్ట్ర సంపద అని, వారి భవిష్యత్తుని రూపుదిద్దుకునేది తరగతి గదుల్లోనేనని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. వారందరినీ ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితో తీర్చిదిద్దాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎవరో చెప్తున్నాం సైడ్ లక్షలు పెట్టి చేశారు, ఇంకో ₹1,00,000 ఇస్తామన్నారు. మనం జరుగుతున్నందుకు మీకు మనసారా థ్యాంక్స్ చెప్తున్నాను సార్. కోటిశ్రీ గారి చేతుల మీదుగా ఎమ్మెల్యే గారికి చిన్న చిరు సన్మానం సార్. పైకి రండి. ఇది చూడండి. రెడీ సార్, ఇది చూడండి. ముఖ్యంగా పిల్లలందరినీ విద్యలో తీర్చిదిద్దటం, అలాగే వారికి ఒక గొప్ప భవిష్యత్తు. నేటి బాలలే రేపు భావి భారత పౌరులు, నేటి విద్యార్థులే రేపు రాష్ట్ర యొక్క సంపద. రాష్ట్రానికి భవిష్యత్తు తీర్చిదిద్దేటువంటి వాళ్ళు నేటి విద్యార్థులు. అలాంటి వారిని మన ఉపాధ్యాయులందరూ అలాగే పేరెంట్స్ సమిష్టి కృషితోటి వారిని ఉత్తమంగా తీర్చిదిద్దాలని సందర్భంగా నేను కోరుతున్నా. ఒక టీచర్స్ మీదనే భారం వదిలేస్తారు కొంతమంది, అంటే తల్లిదండ్రులు ఎప్పుడు పొలం పనులు బిజీ గురించి ఆలోచిస్తారు. కానీ తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి. టీచర్స్ బాధ్యత ఉంటుంది, తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి. అప్పుడప్పుడు పిల్లలు వచ్చి టీచర్స్ కలవటం, మా అబ్బాయి లేదా మా అమ్మాయి ఎలా చదువుతుంది అడగడం, దాంట్లో ఏమైనా సలహాలు తీసుకోవడం, ఉపాధ్యాయులతో ఇంటరాక్షన్, అలాగే పిల్లల యొక్క సమస్యలు కూడా అడిగి పిల్లలు కూడా వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకోవడం, ఆ సమస్యలు పరిష్కరించి వాళ్ళు సంతోషంగా ఉండేట్టు చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉపాధ్యాయుల మీద ఉంటుంది. పిల్లల్ని చాలా ప్రేమగా చూస్తే వాళ్ళని కొట్టడము పొద్దాకల అలా కాకుండా వాళ్ళని ప్రేమగా దగ్గర తీసి వాళ్ళని చేస్తే వాళ్ళు చక్కగా చదువుకుంటారు, మంచి ఉత్తమ భావి భారత పౌరులుగా ఎదుగుతారు. ఆ విషయాన్ని తల్లిదండ్రులందరూ గుర్తుపెట్టుకోండి. ఊరికే పిల్లల మీద చిరాకు పట్ట కోపట్ట కొట్టడం అలా చేస్తే వాళ్ళు సమాజం మీద ద్వేషం పెంచుకుంటారు, తల్లిదండ్రుల మీద ద్వేషం పెంచుకుంటారు. దానివల్ల చాలా నష్టం జరుగుతుంది. అందుకని మీ అందరినీ కోరేది ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రుల మీద, పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు ప్రేమించాలి, గురువుని గౌరవించాలి. సో తల్లి తండ్రి గురువు దైవం అన్నారు పెద్దలు. అందువల్ల పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గౌరవించాలి, పెద్దల్ని పూజించాలి, గురువుల్ని పూజించాలి. సో ఆ విధంగా అప్పుడే వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఇలాంటి మంచి సాంప్రదాయాలు పిల్లలకి అలవాటు చేయాలి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కూటమి ప్రభుత్వంతోనే క్రైస్తవులు మిషనరీ ఆస్తులకి అండ రక్షణ అని అన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు. ఎలాంటి కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు వచ్చినా కూడా ప్రభుత్వం తరపున సహకారం చేయుతను ఎప్పుడు
సంసిద్ధంగా ఉంటామని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జీవి తన తండ్రి యేసును ప్రార్థించేవారని, తాను వినుకొండ లయలో పాఠశాల క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నానని తెలియజేశారు. ఈ సంస్థ దినదిన ప్రవర్తమానం కావాలని, తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భరోసా ఇచ్చారు. శాసనసభ్యులైన తర్వాత సార్ మీరు మంత్రి కాబోతున్నారు, మీరు మంత్రి ఎంతగానో మన వినుకొండ పట్టణాన్ని ప్రేమించి స్నేహశీలి సమృద్ధి దీవెనలు వారి బిడ్డలకు కలకాలం ఉండేటట్టుగా మెస్సక్క వారిని ప్రార్థనలు నడిపిస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా చక్కగా ఆశీర్వదించబడగలిగినట్లు, వర్ధిల్లినట్లు సహాయం చేయండి. వారి యొక్క పరిపాలనలో ప్రాముఖ్యంగా అన్ని ప్రజలకు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. హలో సార్, చాలా సంతోషం అండి. వారి వెహికల్ వెళ్తుండగా ఎటువంటి ఆటంకం లేకుండా ఎమ్మెల్యే గారిని చూసుకోవాల్సిన మనం చేస్తాం. అలా శ్రీనివాసరావు గారు దేవుని యొక్క ఆశీస్సులతో, ప్రభు యొక్క ఆశీస్సులతో మా నాన్నగారు రోజు యేసు ప్రభువుని ప్రార్థించేవాళ్ళు. నన్ను వినుకొండ లైలో స్కూల్లో చదివించారు. సో నేను కూడా క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకోవడం జరిగింది. సో ఆ రోజు నుండి మా నాన్నగారు నిత్యం మా అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉండాలా, 10 మందికి సహాయం చేసే స్థాయిలో ఉండాలి అనే నిత్యం ప్రభువుని ప్రార్థించేవాడు. అందుకే నేను ప్రభు యొక్క ఆశీస్సుల వల్లనే నేను ఒక పారిశ్రామికవేత్తనయ్యాను. అలాగే మీ అందరి ఆశీస్సులతో, ప్రోత్బలంతో ఇక్కడ శాసనసభ్యుని అయ్యాను. ఈరోజు చంద్రబాబు గారి యొక్క ఆశీస్సులతో జీవితం పోవడం జరిగింది. నాకు ఏ అధికారం ఇచ్చినా, దేవుడు ఏ అధికారం ఇచ్చినా, చంద్రబాబు నాయుడు ఏ అధికారం ఇచ్చినా అది ప్రజల యొక్క సంక్షేమానికి, అభివృద్ధికి, మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం నా అధికారాన్ని, నా శక్తియుక్తులన్నీ కూడా ఉపయోగిస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వెనుకబడిన మన ప్రాంతంలో ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇవ్వాలని, ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇవ్వాలి ప్రభుత్వం ద్వారా అని, అర్హత ఉండి పెన్షన్ రానటువంటి వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాను. అది తప్పనిసరిగా ప్రభు ఆ శక్తి, ఆ ఆశీర్వాదం ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అట్లాగే మీ అందరూ ఎప్పుడు సంతోషంగా ఉంటూ సంతోషాన్ని పక్కన వాళ్ళందరికీ పంచిపెట్టడమే మన యేసు ప్రభు చెప్పింది. అలాగే తప్పు చేసిన వాడిని క్షమించి మీ మనసును ఎప్పుడు ఆనందంగా ఉంచమని యేసు ప్రభు చెప్పిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా. మన పట్ల ఎవరైనా దురుసుగా ప్రవర్తించినా, కష్టపెట్టినా, నష్టపెట్టినా అలాంటి వారిని కూడా క్షమించమని కోరే మనసున్న వాళ్ళు ఎప్పుడు సంతోషంగా ఉంటారు. తప్పు చేసిన వాళ్ళని క్షమిస్తూ మీరు విశాల హృదయంతో మీరు ఎప్పుడు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా. అలాగే తప్పు చేసిన వాడు పశ్చాత్తాపం చెందడం కూడా మనం చేసిన తప్పులు తెలుసుకోవడం, అది కూడా ఒక ముఖ్యమైన అంశం. అలాగే సత్యమేవ జయతే అన్నారు. మండల కేంద్రమైన ఈపూరు గ్రామంలో నర్సరాపేట డ్రగ్ ఇన్స్పెక్టర్ డి సునీత, డ్రగ్ ఇన్స్పెక్టర్ అండ్ విజిలెన్స్ గుంటూరు జోన్ జి విజయభాస్కర్ మరియు వారి సిబ్బంది ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 1,00,000కు పైగా విలువైన మందుల్ని సీజ్ చేశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ డి సునీత మీడియాతో మాట్లాడారు.
ఇన్స్పెక్టర్ నరసరావుపేట సారు జీ విజయభాస్కర్ గారు, డ్రగ్ ఇన్స్పెక్టర్ విజిలెన్స్ గుంటూరు రీజియన్ అండి. నేను ఇక్కడ లైసెన్స్ లేకుండా మందులు నిర్వహించినందుకు ట్రీట్మెంట్ చేస్తున్నందుకు ఇక్కడ మందులన్నీ సీజ్ చేశాం. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం మందులు నిర్వహించేందుకు అమ్ముతున్నకి లైసెన్సులు ఉన్నాయి. ఆ లైసెన్సులు లేనందున ఈ మందులన్నీ మేము మీడియా మధ్యవర్తులు అయిన మన పిఆర్ఏ గారు మన చంద్రబాబు గారు, మన ఫార్మసిస్ట్ గారు రామారావు గారు వీరి సమక్షంలో మేము వచ్చేలాగా ఆయన గొర్రె సతీష్ కుమార్ గారు ఈయన మేము వచ్చి అడగగా గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నట్టుగా మందులు అమ్ముతున్నట్టుగా చెప్పారు. కానీ దగ్గర అనుమతులు ఏమన్నా ఉన్నాయా వైద్యం చేయడానికి కానీ, లేదు ఈ మందులు అమ్మడానికి కానీ అనుమతులు ఉన్నాయనగా వాళ్ళ దగ్గర ఏమీ చూపించలేదు. ఈ మందులు అన్నిటికీ పర్చేజ్ బిల్స్ అడిగారు, పర్చేజ్ బిల్స్ కూడా లేవని తెలిపారు. కొనుగోలు కాగా ఒక బిల్లులు ఏమీ లేవని తెలిపారు. కాబట్టి ఇట్లాగా లైసెన్స్ లేకుండా మందులు కొనడం, నిల్వ ఉంచడం మరియు అమ్మడం, వైద్యం చేయడం ఇవన్నీ కూడా డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ చట్ట ప్రకారం నేరం, లైసెన్స్ లేనందుకు. కాబట్టి డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ ప్రకారం నేరం. కాబట్టి ఈ మందులన్నింటినీ మనం సీజ్ చేసి కోర్టు గారికి సబ్మిట్ చేసి జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్రంలో పేరెంట్స్ టీచర్స్ సమావేశాలకి శ్రీకారం. పిల్లల చదువుల పట్ల పేరెంట్స్ జాగ్రత్త తీసుకోవాలని సీఎం చంద్రబాబు సూచన. స్మార్ట్ ఫోన్లు, డ్రగ్స్ కి దూరంగా ఉండాలని విజ్ఞప్తి. కడపలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన. రాయలసీమ అంటే వెనుకబడిన ప్రాంతం కాదు, అవకాశాలకి ముందుండి నడిపించే ప్రాంతమని ప్రకటన. స్కూళ్లను అభివృద్ధి చేసిన ఘనత జగన్దే. చంద్రబాబు వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మధ్యాహ్న భోజనాలు దూరం చేశారని మేరక నాగార్జున విమర్శలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.